హలో మీడియా బంగారం ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు ఒక బ్యూటిఫుల్ ఓవర్కాస్ట్ ఈవినింగ్ అనమాట. ఇక్కడ మన హైదరాబాద్లో నాయన్కల్ ఉన్నది యమహా రేజెడ్ ఆర్ ర్యాలీ స్ట్రీట్ ర్యాలీ అనమాట. సో దీంట్లో కొన్ని మార్పులు అనేది 2025 మోడల్, ఇది 2025 మోడల్, కొత్త కలర్ అండ్ కొన్ని ఫీచర్స్ అనేది యాడ్ చేశారు. ఏమేమి యాడ్ చేశారు అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యూల్ ఎఫిషియంట్, మోస్ట్ స్టైలిష్, మోస్ట్ రగ్గెడ్ లుకింగ్ స్కూటర్స్ అనమాట. సో నా దగ్గర కూడా పర్సనల్గా ఓన్ చేసేది రేజెడ్ ఆర్ అనమాట. సో ఎందుకు ఇది అంత సైలెంట్ హీరోగా ముందుకు వస్తుంది మనం చూద్దాం. సో మీరు చూసినట్లయితే ఫ్రంట్ లైట్ అనేది ఆన్ అయి ఉంది. ఈ లైట్ బార్ అనేది ఇచ్చారు. నాకు తెలిసి ఫస్ట్ ఇండియన్ స్కూటర్ విత్ లైట్ బార్ అనమాట. అండ్ ఆల్రెడీ ఎల్ఈడి లైటింగ్ ఉంది, డిజిటల్ కన్సోల్ ఉంది. ఇది ఒకలాంటి మ్యాట్ సిల్వర్ లేకపోతే మ్యాట్ వైట్ గ్రే అట్లా ఒకలాంటి మ్యాట్ వైట్ అండ్ సిల్వర్ మిక్స్ అయ్యే మోడల్ కలర్ అనేది ఉంది. చాలా చాలా అందంగా, చాలా స్పోర్టీగా, చాలా రగ్గెడ్గా కనిపిస్తుంది అండి స్కూటర్. అండ్ మీరు కూడా చూసినట్లయితే గ్రాఫిక్స్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ చాలా ప్రీమియంగా కానీ యూనిక్గా కనిపిస్తుంది. అండ్ ఇటువంటి స్కూటర్ అసలు మార్కెట్లో లేదు, ఎందుకంటే మనకి ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ టైర్స్ అనేది ఇక్కడ మనకి లభిస్తుంది. ఒక్కసారి నేను 360 అనేది మీకు ఇచ్చేస్తాను, మీరు చూడొచ్చు. చాలా చాలా రగ్గెడ్గా, చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. 99,970 అండి ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో వెనకాల మాత్రం మనకి హాలోజన్ బల్బే ఇచ్చారు. ఇండికేటర్స్ కూడా రెగ్యులర్ క్లియర్ లెన్స్ ఇండికేటర్స్. అది మనకి ఏదైతే ఇది ఉన్నాయో ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ ఉన్నాయో అది మనం సపరేట్గా వేయించుకోవాలి. అరౌండ్ 3,000 ఉంటుంది. కానీ ఆ బండికి చాలా అందం అనేది యాడ్ అవుతుంది. ఈ ఫ్లై స్క్రీన్ చాలా బాగుంది. బ్లూ కోర్ హైబ్రిడ్ టెక్. బ్లూ కోర్ హైబ్రిడ్ టెక్ అంటే ఏంటన్నా, ఎనీవే సో హైబ్రిడ్ టెక్ ఏంటంటే ఎస్ఎంజి స్మార్ట్ మోటార్ జనరేటర్ అనే ఒక యూనిట్ అనేది దీంట్లో ఎక్స్ట్రాగా వాళ్ళు ఆఫర్ చేయడం. అదేం చేస్తుందంటే ఇంజిన్ని బూస్ట్ చేస్తుంది. అది కైనెటిక్ ఎనర్జీ అబ్జార్బ్ చేసి రన్ అయ్యేటప్పుడు ఆ ఎనర్జీని కన్జర్వ్ చేసి ఉంచుకుంటుంది. ఎప్పుడు మీకు ఆ ఓవర్టేకింగ్ ఇన్స్టెంట్ థ్రస్ట్ అనేది, ఇన్స్టెంట్ ఓవర్టేకింగ్ పవర్, లేకపోతే మన స్టాప్ లైట్ నుంచి మనం స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు ఇన్స్టెంట్ పవర్ అనేది మనకి థ్రాటిల్ రెస్పాన్స్ అనేది కావాల్సి వస్తుందో అక్కడి నుంచి అక్కడ మీకు అది ఆ ఇన్స్టెంట్ పికప్ అనేది ఆఫర్ చేస్తుంది. సో ఇది దాని ఒక పని అనమాట. అండ్ సైలెంట్ స్టార్ట్ మెకానిజం. సో నార్మల్గా స్టార్టింగ్ చేసేటప్పుడు కొంచెం సౌండ్ అనేది వస్తుంది, ఇది సైలెంట్ స్టార్ట్ మెకానిజం అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ రెండు బెనిఫిట్స్ అనేది మనకు ఉన్నాయి. మళ్ళీ 2X మోడ్లోకి వెళ్ళిపోదాం. సీట్ ఇప్పుడు డిజైన్ చూసినట్టయితే మనకి హ్యాండ్ గార్డ్స్ ఆఫర్ చేసే ఏకైక స్కూటర్ ఇది. ఒకలాంటి రోబో లుక్ అనేది ఇస్తుంది ఈ ఫ్రంట్ వైసర్ ఇవంతా. అండ్ ఆఫ్కోర్స్ ఆ లైట్ బార్ అనేది చాలా చక్కగా ఉంది. ఎల్ఈడి లైటింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఒకలాంటి మెటల్ ప్లేట్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా చాలా ప్రీమియం ఫీల్ ఆఫర్ చేస్తుంది. యమహా గ్రాఫిక్స్ చాలా బాగుంది. 12-inch వీల్ ఫ్రంట్, వెనకాల 10-inch వీల్ అనమాట. అండ్ డిస్క్ బ్రేక్ అరౌండ్ 190mm డిస్క్ బ్రేక్, ట్యూబ్లెస్ టైర్స్ అండి, ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ టైర్స్. సో మీరు కూడా మట్టి రోడ్ పైన నడిపారు, మీ ఊర్లో డర్ట్ ప్యాచెస్ ఉంటాయి, అలా ఉంటే ఈజీగా ఇది దాటుకుంటూ వెళ్ళిపోతుంది, ఎందుకంటే అది ట్రెడ్ ప్యాటర్న్ అలా ఇచ్చారు కాబట్టి. సో అదొక మంచి విషయం. టెలిస్కోపిక్ ఫోక్స్ ఫర్ గుడ్ ప్లస్ రైడ్ క్వాలిటీ. అండ్ నేను చెప్పినట్టే ముందు 90/90 టైర్, వెనకాల నాకు తెలిసి ఇది మ్యాక్సిస్ టైర్స్. అండ్ టైర్ ఫిట్ 110/90 10-inch వీల్ అనమాట. కొంచెం ఫ్యాటర్ టైర్ అనేది ఆఫర్ చేయడం చూస్తున్నాం. ఇక్కడ రేజెడ్ ఆర్ గ్రాఫిక్స్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. సిగ్నస్ రేజెడ్ ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125. సో దీన్ని పవర్ చేసేది 125cc ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. అండ్ పవర్ ఏమో అరౌండ్ 8.2 PS, టార్క్ ఏమో 10.3 Nm. సో మంచి టార్క్ అనేది ఆఫర్ చేస్తుంది. సీట్ కూడా చాలా ప్రీమియం ఫీల్ అనేది మనకి ఇక్కడ డ్యూయల్ టోన్ సీట్, డబుల్ స్టిచ్చింగ్తో పాటు ఇచ్చారు. అరౌండ్ ఈ ప్రైస్ అంటే బిలో 1 lakhలో ఇటువంటి బిల్డ్ క్వాలిటీ అండ్ యమహా ఒక భరోసా అండ్ ఇటువంటి ఫిట్ అండ్ ఫినిష్ రావడం చాలా చాలా ఇది. ఆటోమేటిక్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్, ఇంకో హైబ్రిడ్ సిస్టమ్ కాబట్టి ఆ హైబ్రిడ్ టెక్ ఆటోమేటిక్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ అంటే మనం వెళ్ళి సిగ్నల్ దగ్గర ఆగంగానే ఆటోమేటిక్గా వితిన్ ఫ్యూ సెకండ్స్ అది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మనం థ్రాటిల్ ఇవ్వగానే అది స్టార్ట్ అయిపోతుంది. సో అదొక విషయంలో గమనించాలి. హై బీమ్ ఫ్లాషర్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నాము.
అండ్ హ్యాజర్డ్ లైట్ స్విచ్ అనేది మనకి ఇవ్వలేదు. డిజిటల్ కన్సోల్ అనేది ఉంది దీంట్లో. స్పీడో కన్సోల్, స్పీడోమీటర్, ఓడోమీటర్, ఫ్యూయల్ గేజ్ ఇవన్నీ ఇచ్చారు. సో అది చాలా చక్కగా కనిపిస్తుంది. మిర్రర్స్ కూడా చాలా పెద్ద గేమ్ లేదు, కరెక్ట్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఆఫర్ చేసే ఇది మిర్రర్స్ అనేది ఆఫర్ చేశారు. అండ్ ఇక్కడ ప్యానల్స్ కూడా చూడండి మనకి స్కూప్డ్ అవుట్ ఫ్రంట్ ప్యానల్స్. సో టాలర్ రైడర్స్ అరౌండ్ 6 feet టాల్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ఈ స్కూటర్ని రైడ్ చేయొచ్చు, వాళ్ళ కాళ్ళు ప్యానల్స్కి తగలకుండా. ఎగ్జాస్ట్ మఫ్లర్ కూడా మనకి మంచి క్వాలిటీ ఎగ్జాస్ట్ మఫ్లర్ విత్ హీట్ షీల్డ్ అనేది ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం విత్ యమహా బ్రాండింగ్. ఇక్కడ మనకి మోనోషాక్, ఆఫ్సెట్ మోనోషాక్ అనేది ఇక్కడ లభిస్తుంది. అండ్ మనకి ఆ ఇంజిన్ కేసింగ్ కానీ ఇదంతా చాలా చక్కగా చేయబడింది, చాలా ప్రీమియం క్వాలిటీగా చేయబడింది. జస్ట్ లైక్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యమహా. ఈ కలర్ అనేది చాలా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది విత్ రెడ్ వీల్స్ అనేది. సో నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ లుకింగ్ స్కూటర్స్ అండ్ రగ్గెడ్ లుకింగ్ స్కూటర్స్ అండ్ స్పోర్టీ లుకింగ్ స్కూటర్స్ అని చెప్పొచ్చు. ఆ ప్రాపర్ మోటో స్కూటర్ అవతార్ అనేది దీంట్లో కంప్లీట్లీ కమ్స్ అలైవ్ అని చెప్పదలుచుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ బండి ఒక యూటిలిటీ ఏంటంటే మనకి అండర్ సీట్ స్టోరేజ్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫ్రంట్ హుక్ ఒకటి ఆఫర్ చేశారు. మనం ఏదైనా సరుకులు కొనుక్కొని దీంట్లో చేసుకోవాలంటే, హుక్ ఆన్ చేసుకోవాలంటే ఇక్కడ సీట్ కింద చూసినట్లయితే మనకి 21 liters బూట్ స్పేస్ అండి. 21 liter బూట్ స్పేస్, క్లాస్ లీడింగ్, E20 కంప్లైంట్ ఇది. అండ్ E20 బెనిఫిట్స్ నేను ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎథనాల్ ఒక బెనిఫిట్స్ ఏంటి అని మీరు అడిగితే, ఎథనాల్ ఒక బెనిఫిట్స్ ఏంటంటే బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఆక్సిజన్. సో మనకి కంబషన్ ఎఫిషియన్సీ ఆప్టిమైజ్ చేయబడుతుంది. యాజ్ ఇట్ ఈస్ బ్లూ కోర్ టెక్నాలజీ ఉంది దట్ ఆప్టిమైజెస్ కంబషన్ ఎఫిషియన్సీ, రెడ్యూసెస్ ఫ్రిక్షన్ అండ్ మ్యాక్సిమైజెస్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. సో అది బ్లూ కోర్ టెక్నాలజీ. దాంతోపాటు మనకి ఎథనాల్ బెనిఫిట్ E20 కంప్లైంట్, ఇప్పుడు BS6 phase 2 అంతా కూడా E20 ఫ్యూయల్ అనేది యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎథనాల్ అదొక బెనిఫిట్. సెకండ్, ఇది ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ కాబట్టి ఫ్యూల్ ఇంజెక్టర్స్ అనేది మనం రెగ్యులర్గా పీరియాడికల్గా క్లీన్ చేయాలి. సో E20 ఎథనాల్ ఫ్యూయల్ యూజ్ చేసినప్పుడు మనము అంటే E20 అంటే 80% ఫ్యూయల్, 20% ఎథనాల్ మిక్స్చర్, అది ఏదైతే మన ఫ్యూల్ స్టేషన్స్లో అవైలబుల్ ఉన్నాయో అది యూజ్ చేసేటప్పుడు ఫ్యూల్ ఇంజెక్టర్స్ ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతాయి. సో అది పీరియాడికల్ మెయింటెనెన్స్ అనేది తప్పుతుంది. థర్డ్ ఏంటంటే మనకి ఇది ఒక అడిటివ్గా పనిచేస్తుంది. అడిటివ్ అంటే ఏదైతే మనకి ఈ పెట్రోల్ స్టేషన్లో 10 రూపాయల ప్యాకెట్లు అమ్ముతారో, అడిటివ్స్ యాడ్ చేస్తే మనకి బూస్ట్ ఎక్కువ వస్తుంది, మనకి మైలేజ్ ఎక్కువ వస్తుంది అని చెప్తారు. మెయిన్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, థ్రాటిల్ రెస్పాన్స్ ఇంప్రూవ్ అవుతుంది, పికప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, చాలా రిఫైన్డ్గా బండి ఉంటుంది. సో ఈ 3 బెనిఫిట్స్ అనేది మనకి ఎథనాల్తో పాటు వస్తుంది. సో ఇప్పుడు బండి యొక్క రైడ్ ఎలా ఉంది, ఎందుకంటే నేను డైలీ నడిపిస్తున్నాను కాబట్టి నేను చెప్పాలి. బండి చాలా చాలా స్మూత్ రన్నింగ్ బండి అండి. మరీ హెవీ వెయిట్ కూడా కాదు, లేడీస్ కూడా ఈజీగా నడిపించచ్చు. ఇప్పుడు మా ఆవిడ ఇదే స్కూటర్ పైన రైడింగ్ నేర్చుకుంది, మా పాప కూడా నేర్చుకుంది. సో ఇద్దరు కూడా ఎఫర్ట్లెస్గా నేర్చుకున్నారు. ఎందుకంటే ఒకటి, చాలా అగ్రెసివ్ థ్రాటిల్ లేదు. అగ్రెసివ్ థ్రాటిల్ ఉంటే ఏమైతే జనాలు భయపడతారు సడన్గా పోయి, అంటే నేర్చుకున్న వాళ్ళు ఎస్పెషలీ థ్రాటిల్ సెన్సిటివిటీ చాలా ఎరాటిక్గా ఉంటే, రఫ్గా ఉంటే అది ఏమవుతుంది, ఇన్స్టెంట్ సడన్గా థ్రాటిల్ ఇచ్చేసింది, సడన్గా పవర్ వచ్చేసింది అనుకోండి, అదేం చేస్తుంది, మనకి కంట్రోల్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా కంట్రోల్ తప్పిపోకుండా చాలా లినియర్ పవర్ డెలివరీ అనేది ఆఫర్ చేస్తుంది. దానివల్ల లేడీస్ ఈజీగా నడిపించవచ్చు, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా నడిపించవచ్చు. అండ్ చాలా ప్రీమియం స్కూటర్ ఫీల్ అండి. అంటే ఒక బిలో 1 lakh ప్రైస్ సెగ్మెంట్లో ఇంత ఒక మ్యాసివ్ రోడ్ ప్రెజెన్స్, ఇంత ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ, యమహా ఒక భరోసా అనేది మనకి కలిగించడం అనేది చాలా చాలా రేరు. సో ఈ ఇంజిన్ చాలా చాలా రిఫైన్డ్గా ఉంటుందండి, చాలా రిఫైన్డ్, బ్యూటిఫుల్లీ రిఫైన్డ్ ఇంజిన్ అండ్ ఫ్యూల్ ఎఫిషియెంట్ ఇంజిన్. అంటే మీరు నమ్మలేరు, అన్బిలీవబుల్ మైలేజ్ అండి. నేను చెప్పదలుచుకోలేదు కానీ ఈజీగా మీకు సిటీలో 50+ మైలేజ్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. మీరు అంటే సెన్సిబుల్గా నడిపిస్తాం. మరి థ్రాటిల్ ఇచ్చి థ్రాటిల్ని తిప్పేస్తా ఉంటే వైలెంట్గా మరి మీకు మైలేజ్ రాకపోవచ్చు. సెన్సిబుల్గా నడిపించి నార్మల్ స్టాప్ అండ్ గో ట్రాఫిక్లో ఎలా నడిపేయాలో ఎక్కువ ఇది అవ్వకుండా, ఎరాటిక్ థ్రాటిల్ రెస్పాన్స్ ఇవ్వకుండా సింపుల్గా మనం థ్రాటిల్ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటే బండి అనేది చక్కగా మినిమం 50 kmpl వస్తుంది. మినిమం 125 cc ఉన్నా కానీ ఎక్కువ, దీనికంటే ఎక్కువ కూడా రావచ్చు మీరు ఇంకా సెన్సిబుల్గా నడిపిస్తే. కంఫర్ట్, మనకి సీట్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. ఈ స్పేషియస్ సీట్ వల్ల
పర్ఫెక్ట్ ఫ్యామిలీ స్కూటర్. హస్బెండ్ వైఫ్ ఒక చిన్న కిడ్ ఉంటే కూడా ఈజీగా వాళ్ళు అకామిడేట్ అయిపోతారు. సో పర్ఫెక్ట్ ఫ్యామిలీ స్కూటర్గా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో, మళ్ళీ ఇది యమహా కాబట్టి వాడు ఏదో 1,50,000 అలా పెట్టలేదు. బిలో 99,970 రూపీస్కి ఒక యమహా బిల్ట్ లైక్ ట్యాంక్, అంటే వెల్ బిల్ట్ స్కూటర్ అండ్ వెల్ ఎక్విప్డ్ స్కూటర్ వాళ్ళు ఇస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ ఇదంతా కూడా చాలా చాలా బాగుంది. స్టిచ్చింగ్ కానీ, అండర్ సీట్ స్టోరేజ్ కానీ, లెగ్స్ స్పేస్ కానీ, లెగ్ రూమ్ కానీ, ఇదంతా హ్యాండిల్ బార్ పొజిషనింగ్ కానీ, హ్యాండ్ గార్డ్స్ కూడా ఏమైతే అంటే మనకి చాలా వరకు చేతుల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. మన చేతులు వీడికి వెనకాల వస్తాయి కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనకి చేతులు అనేది వెనక్కి మనకి వెళ్ళిపోతాయి కాబట్టి ఏదన్నా సడన్గా ఏదైనా చెట్లు మధ్యలో నడిపిస్తున్నప్పుడు మనము డర్ట్ ప్యాచ్లో ఏదైనా బ్రాంచెస్ ఏదైనా వచ్చినా తగిలినా కానీ ఆ ఇంపాక్ట్ అనేది ఇది తీసేసుకుంటుంది అనమాట హ్యాండ్ గార్డ్. సో అలా కొంచెం వరకు మనకి ప్రొటెక్షన్గా కూడా పనిచేస్తుంది. విండ్ బ్లాస్ట్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో రిఫైన్మెంట్, రెస్పాన్సివ్నెస్, ఫ్యూల్ ఎఫిషియన్సీ, మైలేజ్, కంఫర్ట్ అండ్ యూటిలిటీ. కంఫర్ట్ అంటే సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం యూటిలిటీ అంటే మనకి స్టోరేజ్, అండర్ సీట్ స్టోరేజ్ కానివ్వండి, లెగ్ రూమ్ కానివ్వండి, అంతా కూడా చాలా చక్కగా ఆఫర్ చేశారు. సో దీనివల్ల బండి నిజంగా అల్టిమేట్ వాల్యూ అని నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఇప్పుడు లైట్ బార్ కూడా యాడ్ చేశారు కాబట్టి ఈ లైట్ బార్తో పాటు బండి లుక్ అనేది చాలా స్పెషల్గా ఉంది, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది, చాలా ప్రీమియంగా కనిపిస్తుంది అట్ అఫోర్డబుల్ ప్రైస్. అండ్ దీని ఒక మెయింటెనెన్స్ కూడా చాలా చాలా రీజనబుల్ అండి. ఇదైతే నేను పర్ల్ యమహా నుంచి ఈ యొక్క రివ్యూ యూనిట్ తీసుకుని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. పర్ల్ యమహా ఇప్పుడు హ్యాస్ ద లార్జెస్ట్ సర్వీస్ సెంటర్, 5 ఫ్లోర్స్ అండి. లార్జెస్ట్ సర్వీస్ సెంటర్ ఇన్ ఎంటైర్ ఇండియా అనుకుంటుంది. 5 ఫ్లోర్స్ డెడికేటెడ్ సర్వీస్ అనమాట. సో గచ్చిబౌలిలో ఉంది. ఎవరైతే పర్ల్ యమహా అక్కడ వర్క్ చేస్తారో దరిదాపుల్లో పర్ల్ యమహా విజిట్ చేయండి. సర్వీస్ అక్కడ మీకు అదేంటి ప్లాటినా, మన ఏఎంబి మాల్ దాటి ముందుకు రాగానే ప్లాటినా అనేది ఒక పెద్ద ఇది ఉంటుంది ప్లాజా, దాని ఆపోజిటే మీకు మెయిన్ రోడ్లోనే పర్ల్ యమహా కనిపించేస్తుంది. సో వీడియోని కనెక్షన్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అన్డినయబుల్లీ మీరు స్కూటర్ కొనాలనుకుంటే దీన్ని ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి అండ్ దీని ఒక ఆఫర్స్ చూసుకోండి. ఖచ్చితంగా దీన్ని మిమ్మల్ని ఇంప్రెస్ అనేది చేస్తుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.